మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హిందూ సాంప్రదాయంలో అమ్మవారిని అనేక రకాలుగా, అనేక రూపాల్లో, అనేక ప్రాంతాల్లో వివిధ రకాలుగా పూజిస్తూ ఉంటాం. అయితే వారాహి అమ్మవారి విషయానికి వచ్చేసరికి దేశంలో చాలా తక్కువగా వారాహి అమ్మవారి ఆలయాలు చూస్తూ ఉంటాము. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో అసలు వారాహి అమ్మవారి టెంపుల్స్ అతి తక్కువగా ఉంటాయి. మన దేశం మొత్తం మీద ప్రముఖ దేవాలయాలుగా చెప్పుకునేవైతే 3 ప్రాంతాల్లో అయితే వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారి ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది. అయితే ఈ వారాహి అమ్మవారి ఆలయం నిర్మించి అతి తక్కువ కాలంలోనే విశేష భక్త జనం ఇక్కడికి తండోపతండాలుగా ప్రతిరోజు వస్తూ ఉన్నారు. ఇంకా వారాహి అమ్మవారి నవరాత్రుల విషయానికి వస్తే గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటారు. ప్రధానంగా మనం అమ్మవారిని ఏ విధంగా పూజిస్తాము? ఒకవైపు విష్ణుమూర్తిని అయితే ప్రాతకాలంలో, శివుణ్ణి అయితే సాయంకాలంలో పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ టైంలో ఆ దేవుణ్ణి ప్రార్థించడం వల్ల అనేక భక్తికి సంబంధించి కానివ్వండి, ముక్తికి సంబంధించి కానివ్వండి ఎన్నో ఫలితాలు లభిస్తాయని ఆయా సమయాల్లో పూజిస్తూ ఉంటారు. మరి వారాహి అమ్మవారి విషయానికి వచ్చేసరికి రాత్రులు, కేవలం రాత్రులే వారాహి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వేళల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారంటూ కూడా మనకి పురాణాల్లో కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే విష్ణుమూర్తి వరాహ అవతారం సంబంధించి స్త్రీ తత్వమే వారాహి అమ్మవారు అంటూ కూడా చెబుతూ ఉంటారు. మరి వారాహి అమ్మవారిని రాత్రులు పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అయితే రీసెంట్ గా మనకి కాకినాడలో కొవ్వూరు గ్రామం, కాకినాడ రూరల్ లో ఉంటుంది. ఈ గ్రామంలో వారాహి అమ్మవారి టెంపుల్ చాలా ట్రెండ్ అవుతూ ఉంది, అంటే ఫేమస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఒక రకమైన అనుభూతి, అలాగే వాళ్ళు కోరిన కోరికలు కూడా ఇట్టే నెరవేరుతున్నాయన్న ఒక నమ్మకంతో తండోపతండాలుగా ప్రజలు వస్తున్న పరిస్థితి. నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు కొవ్వూరు అనగానే, మీ దేవురు అంటే కొవ్వూరు అనగానే రాజమండ్రి దగ్గర కొవ్వూరు మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే కేవలం అమ్మవారి మహిమ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏ విధంగా అంటే కొవ్వూరు అంటే ఒకప్పుడు రాజమండ్రి దగ్గర కొవ్వూరు గుర్తు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే కాకినాడ రూరల్ లో ఉన్న అమ్మవారి టెంపుల్ వల్ల ఈ ఊరికి కూడా ఒక గుర్తింపు లభించిందనే చెప్పుకోవాలి. వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్న లక్ష్మీ ప్రసన్న గారు మనతోనే ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అది నమ్మకంతో కానివ్వండి, మరి ఏ విధంగా అయినా కానివ్వండి, చాలా మంది భక్తులు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి. అసలు మీకు ఏ విధంగా అనిపించింది అమ్మవారిని ప్రతిష్ఠించాలని? అంటే నేను గత కొన్నాళ్ళుగా అమ్మవారిని ఎక్కువగా పూజించేదాన్ని. అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో నవరాత్రులు, ఆ నవరాత్రులు అమ్మవారిని నేను నిలబెట్టానండి. అంటే నేను ఇంట్లో నిలబెట్టి పూజించాను అమ్మవారిని. అంతకు ముందు నుంచే అమ్మవారి గురించి ఎక్కువ చరిత్ర తెలుసుకునేదాన్ని. అంటే నాకు ఆమెతో ఎలా ఉండేదంటే తెలుసుకునే కొద్దీ ఆమె లోతు తెలుసుకోవాలనిపించేది. నాకు ఎందుకు అన్నది నాకు తెలియదు, బట్ నాకు అలా అనిపించేది అనమాట. అందుకని ఆమెకు సంబంధించిన బుక్స్ అన్నీ చదివాను. అమ్మవారికి సంబంధించిన ప్రతి శ్లోకం, అన్నీ కూడా మేము చాలా ఎక్కువగా చదువుతూ ఉండేదాన్ని. నైట్ టైం అమ్మవారిని ఎక్కువగా మనం పూజించాలి. మామూలుగా అయితే మనం దుర్గాదేవి నవరాత్రులు మార్నింగ్ చేస్తాం, కానీ ఈ అమ్మవారిని నవరాత్రులు నైట్ టైం చేస్తాం మనం. అంటే ఆఫ్టర్ అదే ప్రదోషకాలం 6 తర్వాత. నెక్స్ట్ ఏంటంటే ఈమె వారణాసి క్షేత్ర పాలకురాలు. అలాంటిది ఇప్పుడు మన అందరికీ అతి దగ్గరలో అమ్మవారు ఉండడం అనేది నిజంగా నేనైతే చాలా ఆనందిస్తున్నాను. ఇంతమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాయి అనేసి సంతోషంగా వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్తున్నారండి. నాకు అలా చాలా మంది అండి, అసలు లెక్కలేదనమాట. అవి నాకు ఇన్స్టా మెసెంజర్లో అయితే చాలా మెసేజ్లు వస్తాయండి ప్రతిరోజు. నాకు వాటికి సమాధానం ఇచ్చే టైం కూడా నాకు ఉండట్లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు నేను నార్మల్గా పెట్టానండి. అసలు అమ్మవారి 10 days బ్యాక్ నేను అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి అనేసి నేను క్యాజువల్గా పెట్టేదానండి. జరగనున్నాయి అని. దానికి మా బ్రదరు నన్ను అనేవాడండి, ఏంటంటే నువ్వు అంగరంగ వైభవం అంటున్నావు, ఎలా జరుగుతుందో ఏంటో మనకి అసలు ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు, నువ్వు అలా చెప్పొద్దు అని భయపడేవాడతాను. బట్ ఏంటంటే ఆమె చాలా అంగరంగ వైభవంగా చేసుకుందండి. మాకే అసలు కన్నుల విందుగా అనిపించింది అనమాట. అసలు మీరందరూ చూస్తున్నారు, అసలు ప్రతిరోజు ఎంత మంది అంటే ఒక 10,000 మంది భక్తులు వచ్చారండి. మాకైతే కంట్రోల్ చేయడం కూడా కష్టమా అనిపించింది. అంటే అమ్మవారి శక్తిని ఇచ్చింది కాబట్టి ఇంకా మాకు అది కూడా అనిపించలేదు, కానీ కొంచెం కంట్రోల్ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాము. బట్ అంతా సజావుగా జాగింది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు నవరాత్రుల్లో భక్తులు ఎంతమంది వస్తారనేది మనకు తెలియదు, అసలు ఎస్టిమేషన్ వేయలేం.
అలాంటిది ఎంతమంది వచ్చినా సరే అన్నదానం అనేది చాలా ఎక్కువ మిగిలేది తప్ప ఏనాడు అమ్మవారి అన్నము లేదు అనేది జరిగేది కాదు. ఇదైతే మాత్రం మేము అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు, లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు. అయితే మేము అనుకుంటాము ఆమె మా వెనక ఉండి, ఆమె మాకు ఒక సర్వ సైన్యాధ్యక్షురాల్లా ఉండి మమ్మల్ని నడిపిస్తుంది. నేను ఈమెనైతే మాత్రం చాలా ఎక్కువగా స్తుతి ఎక్కువ చేసేదాన్ని, నైట్ టైం ఎక్కువ స్తుతించేదాన్ని. నవరాత్రులు బిఫోర్ ఇప్పుడు ఏవైతే నవరాత్రులు ఉన్నాయో ఆ బిఫోర్ ముందు నుంచి కూడా ఎంత సమయం అన్నది నాకు గుర్తులేదు, కానీ ఎక్కువగా శ్లోకాలు చదివేదాన్ని. వారాహి కవచం అనేది ఉంటుందండి, నిజంగా అది ఎంత శక్తివంతమైందంటే అండి, ఎంతో మంది జీవితాల్లో మార్పునిస్తుంది. మన ఒంటిలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా వారాహి కవచము కాపాడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బాగోలేదనుకోండి, ఇప్పుడు ఏదో పెయిన్స్ ఉంటాయి, లేదంటే ఎవరైనా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ చేస్తుందండి అమ్మవారి. కేవలం అమ్మవారి కవచము అవి క్లియర్ చేస్తుందండి. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయండి అమ్మవారి సంబంధించి. అవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో ముందు పోస్ట్ చేస్తాను. ఒక అమ్మాయికి అయితే 1 డేలో నేను అది కూడా వీడియో తీసానండి. 1 డేలో అమ్మాయి ముందు వచ్చిందండి, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చింది. చాలా ఏడుస్తూ వచ్చి అమ్మవారికి తను ఏదో బాధలో వచ్చి చెప్పింది. ఆ వీడియో కూడా నేను తీసి పోస్ట్ చేశాను మన ఇన్స్టాలో. మళ్ళీ వితిన్ వన్ డేలో అమ్మాయి ప్రాబ్లం క్యూర్ అయిపోయిందట. తనే వచ్చి చాలా ఆనందంగా చెప్పి, అమ్మవారి ఇక్కడ ఉన్నారక్క, మహిమగల తల్లి, నిజంగా ఫస్ట్ అంటే అమ్మవారి కన్నా ముందు నేను నీకు ఇది చేస్తున్నాననేసి దండం పెట్టాలనేసి ఒక వీడియో కూడా మనం ఇన్స్టాలో పోస్ట్ చేసాము. అవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే 10 lakhs ఇవ్వగలిగి ఒక అతను ఒక 10 years నుంచి ఆయనకి డబ్బులు రావట్లేదట. అయితే ఆయన వచ్చి మొక్కుకోగానే మార్నింగ్ వచ్చి మొక్కున్నారండి, నైట్కి వాళ్ళు 10 lakhs ఇచ్చేసారట. ఆయన కూడా వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారండి. ఇలా నేను ప్రతిదీ కూడా వాళ్ళకి ఏదైతే జరిగినాయో ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఓన్గా వాళ్ళు స్వతహాగా చెప్పే నేను వీడియోస్ తీసి పోస్ట్ చేసేదాన్ని ఇన్స్టాలో. అవి వెంటనే వాళ్ళకి కనెక్ట్ అయినాయి అనమాట అండి. అది ఏదైతే న్యాచురల్ గా జరిగిందో అది కనెక్ట్ అయిపోయింది అందరికి, ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో. ఆ ఇన్స్టా వాళ్ళు ఈ రోజు ఇంత అమ్మవారి డెవలప్మెంట్ వచ్చిందంటే కేవలం నేను పెట్టే సోషల్ మీడియా అండి, సోషల్ మీడియా మెయిన్ గా. అవును. తర్వాత ఇన్స్టా ఫ్యామిలీ వీళ్ళందరికీ నేనైతే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారిని ఇలా వెలవడానికి ముఖ్య కారణం అయితే, నేను లాస్ట్ నవరాత్రులు అమ్మవారిని పూజించేదాన్ని. అప్పుడు మాకు ఇంకా మా అన్నయ్యకి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందండి, కొంచెం అప్పుడు బాగాలేదు, ఆ టైంలో బాగాలేదు. మా బ్రదర్ అండి సత్యనారాయణ గారు, కాళా సత్యనారాయణ. అయితే ఇంకా తను చాలా పెయిన్ బాధపడుతున్నాడు. నేను చెప్పాను కదా వారాహి కవచం, వారాహి అమ్మవారిది ఏదైతే ఉందో అది హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తుందని చెప్పాను నేను ముందు పాయింట్ లో. ఇది అదే విధంగా అమ్మవారికి ఏంటంటే అమ్మవారికి శక్తి ఉందండి, హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసే శక్తి అమ్మవారికి ఉంది. నేను కూర్చోబెట్టి నవరాత్రులు ఇంక లాస్ట్ 3 days ఉందండి. అప్పటికి మా అన్నయ్య బాధ నేను చూడలేకపోయాను, ఏడ్చేసేవాడు అండి, చాలా ఏడ్చేవాడు. అప్పుడు మేము చాలా ఫేస్ చేసాం. ఇప్పుడంటే ఏదో అనిపిస్తుంది కానండి, ఇప్పుడు మనకు నార్మల్ గా అనిపిస్తుంది ఆ ఇష్యూ, కానీ అప్పుడు మేము ఫేస్ చేసేటప్పుడు చాలా బాధపడ్డాం, చాలా ఏడ్చాము. నేను ఏడ్చాను, తను ఏడ్చేవాడు, అది చూడలేకపోయేదాన్ని నేను. సరే చాలా హాస్పిటల్కి తిరిగాము, సరే క్లియర్ అయ్యేది కాదు. సో చాలా డబ్బు ఖర్చు పెట్టాము, ఇవన్నీ జరిగినాయి. కానీ నేను ఒకటే చెప్పాను, మా బ్రదర్ ఫస్ట్ నువ్వు ఒకసారి, నేను వ్రతం 3 days ఉందనిపించుకొని నువ్వు ఈ నవరాత్రులు అనమాట అండి, కరెక్ట్గా ఇదే ఇయర్, లాస్ట్ ఇయర్. అప్పుడు నేను కూర్చుంటాను, జస్ట్ నువ్వు అలా కూర్చో చాలా, అమ్మవారి కళ్ళలోకి చూడు, నేను వ్రతం చేస్తాను, చూద్దాం ఏమో అమ్మవారి మహిమ వలన నీకు అది తగ్గిపోవచ్చు కదా అనేసి చెప్పేసి అన్నాను అనమాట. అంటే తను ఫస్ట్ వినలేదు, అంటే ఆ బాధలో తను వినలేదు. బట్ తర్వాత వచ్చాడండి, తర్వాత నేను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడితే కూర్చుని నేను వ్రతం అంతా చేసేసాను. అమ్మవారి వైపు తను అలా చూస్తూ ఉంటే ఇంకా ఆ రోజు నైట్ నుండి అండి తను కోరుకున్నాడు అనమాట. తన బాధలో ఏమని కోరుకున్నాడంటే, అమ్మ నేను బాధనైతే భరించలేకపోతున్నాను, ఈ బాధ ఏదైతే ఉందో, నేను ఫస్ట్ అనుకున్నాను ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధ తగ్గితే నేను కాశీ వస్తానమ్మా అని నేను మొక్కుకున్నాను. కాశీ వచ్చి నేను దర్శనం చేసుకుంటానని చెప్పేసి అన్నాను అనమాట. నెక్స్ట్ మా బ్రదర్ ఏంటి అంటే, ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధ తగ్గితే నీకు నా ఇంటి పక్కనే గుడి కట్టిచ్చేస్తాను, తనకున్న బాధ అలాంటిది. అప్పుడు అలా అనేసాడు. అది మేము ఏదైతే అన్నామో, మేమిద్దరం ఏదైతే అన్నామో అదే సమస్య 3 days లో క్లియర్ అయిపోయిందండి. అసలు మాకు ఎప్పుడు రాలేదు. పైగా ఆమె నెక్స్ట్ కళల్లోకి రావడము, స్వప్న వారాహి అనే మంత్రం ఉంటుందండి, అమ్మవారిని ఎక్కువగా స్తుతిస్తే మంచిగా చాలా ఆమె స్వప్నంలో కనిపించడం ఇలాంటివి కూడా జరుగుతుందండి. స్వప్నంలో కనిపించి ఆమె ఏంటంటే మనకి ఒక సర్వ సైన్యాధ్యక్షురాలకు ముందు వెనక ఉండి నడిపిస్తూ ఉంటది. నాకైతే ఆమె ఎప్పుడు వెనుకుంటదండి, నాకు అది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెతో. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న క్రౌడ్ చూస్తుంటే అదైతే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా మనం ఎక్కడైనా ఒక ఆలయం
లో ఒక అమ్మవారిని ప్రతిష్ఠించిన ఒక నమ్మకంతో భక్తులు అనేది ఆలయానికి చేరుకుంటూ ఉంటారు. కానీ ఇంత మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చారంటే మీరు అన్నట్టు సర్వ సైన్యాధ్యక్షురాలే ఆమె వెనుకుండి వీళ్ళందరినీ టెంపుల్ కి తీసుకొస్తుందా అనే ఒక ఆలోచన అయితే కలుగుతుంది. అండ్ అతి కొద్ది టైంలోనే చాలా తక్కువ సమయం మేడం, చాలా తక్కువ అండి. అసలు నేను ఇన్స్టాలో పోస్ట్ చేసింది కూడా చాలా అతి తక్కువ సమయం. అవును, మహా అయితే ఒక 20 days అవుతుందేమో అండి ఈమె పోస్టులు పెట్టడం. అతి తక్కువ సమయంలో ఆవిడ ఇంత చేసుకోవడం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ రోజు నిజంగా ఒక పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది. నిన్న 10,000 మంది అండి నిజంగా అమ్మవారి దర్శనానికి క్యూలో నించుంటే 2 hours పట్టిందండి, ఒక్కొక్కరికి 2 hours పట్టింది. అంత సమయము అమ్మవారు ఇదైంది. నెక్స్ట్ ఏంటి అంటే అమ్మవారిని చాలా మంది ఇంట్లో పెట్టుకోకూడదు, ఇలాంటి భయాలు ఉన్నాయి. ఇలాంటి మెసేజ్లు నాకు వేల కొద్ది వందల కొద్ది వస్తున్నాయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఆమె లక్ష్మీ స్వరూపం. చాలా చాలా అంటే చాలా శీఘ్ర దేవత. మనం ఒక లక్ష్మీదేవిని ఇంట్లో ఎలా అయితే కొలుస్తామో అలా పూజిస్తే ఆమె వెంటనే పిలిస్తే పలికే దైవం. ఇప్పుడు మిగతా దేవతలు ఏంటంటే మనకు దుర్గాదేవి, ఇప్పుడు లక్ష్మీదేవి వీళ్ళందరూ వీళ్ళు కూడా వరాలు ఇస్తారండి మనకి, కానీ కొంచెం నెమ్మదిగా ఇస్తారు వాళ్ళు కూడా. ఈమె అలా కాదండి, పిలిచిన వెంటనే పలికే దైవం, వెంటనే వరాలు ఇచ్చేస్తుందండి. మీకు ఇది అంటే అది ధర్మబద్ధంగా ఉండాలి, ఆ కోరిక ధర్మబద్ధంగా ఉంటే అది ఖచ్చితంగా నెరవేర్చే తల్లి. అది కూడా మన ఏ స్వార్థం లేకుండా నిజంగా మన కోరికలో ధర్మం బద్ధం ఉండి అది కనుక ఆమెని నిష్ఠతో కనుక పూజిస్తే నిజంగా పిలిస్తే పలికే దైవం. ఈ రోజు వేల కొద్ది భక్తులు నాకు వాళ్ళు వచ్చి చెప్తున్నారండి, మాకు ఈ సమస్య తీరింది, ఈ సమస్య తీరిందని. ఆ విధంగా వచ్చిన వాళ్ళే ఇక్కడికి ఎక్కువండి చాలా. అదే విధంగా ఇంకేంటి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అండి నిజంగా వారాహి నవరాత్రులు వేల కొద్ది చేసుకున్నారండి. మరి అది అవును, సిటీలో మన కాకినాడ సిటీలో వచ్చి వారాహి అమ్మవారి నవరాత్రులు ఇంతవరకు అయితే మనకి తెలియలేదు. కానీ ఇప్పుడు శ్రీపీఠంలో కానివ్వండి, లేదంటే విఘ్నేశ్వర స్వామి ఆలయంలో కూడా వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తున్నంత క్రౌడ్ ఇంకెక్కడ కనబడదేమో అనిపిస్తుంది. అవును మేడం, చాలా నమ్మకంతో రావాలని మాత్రం అందరికీ అర్థమవుతుంది. మీరు పెట్టిన ఇన్స్టా రీల్స్ ఇంత సెన్సేషన్ సృష్టిస్తాయని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నేను ఎప్పుడు కూడా ఏమనుకున్నానంటే నాకు ఉండేది ఒక తపన ఉండేది, ఏంటి అంటే అమ్మవారి శక్తి ప్రపంచానికి తెలియజేయాలని తపన ఉండేది. కానీ అది ఇంత ఫాస్ట్ గా అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు మనము వారాహి నవరాత్రులని బుక్ కూడా ప్రింటింగ్ చేసాం. అది అసలు ఎవరు చేయలేదండి. మన ఇప్పటికి వచ్చి మన అది ఒక సెన్సేషనల్ నిజంగా. ఆ బుక్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతము ఇవన్నీ ఉన్నాయండి, ఈ బుక్స్ అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు వినాయక చవితి బుక్స్ అన్ని మనకి చాలా ఉన్నాయి. కానీ ఇలా వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు బుక్ అనేది ప్రింట్ చేయించడం అనేది మాత్రం మనమే చేసామండి. దానికోసం నిజంగా 1 week ని కష్టపడ్డాను. కానీ అది కూడా చాలా సక్సెస్ అయింది. అది కూడా మోహన్ పబ్లికేషన్స్ వారు ఉన్నారు కదా, మన అది రాజమండ్రి, మన చిన్నప్పటి నుంచి బుక్స్ చూస్తూ ఉంటాం కదండి. ఆ సార్ అయితే నాకు ఫోన్ చేసి ఆ సేవలో నాకు భాగస్వామ్యం కావాలమ్మా, నేను కూడా దీనికి నేను తోడవుతాననేసి ఫ్రీగా మాకు బుక్స్ ప్రొవైడ్ చేశారండి. నిజంగా అది నాకు ఇప్పుడు ఈ సుమన్ టీవీ తరపున ఆయనకైతే నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, మోహన్ పబ్లికేషన్స్ మోహన్ సార్ గారికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఎవరిని కూడా అండి ఇప్పుడు ఎవరైతే సేవ చేశారో నైట్ అంతా కష్టపడి చేశారండి. మా సేవకులు ఉన్నారు వారాహి నవరాత్రుల నుంచి ఫస్ట్ డే నుండి కూడా చాలా మంది వచ్చారండి. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే మేము ఎవరిని పిలవలేదు మేడం, నేను నిజంగా చెప్తున్నాను. ఒక్కరిని కూడా మీరు రండి, మీరు సేవ చేయండి అని మేము ఎవరిని అడగలేదండి. మేము ఫస్ట్ టెంపుల్ కూడా మా బ్రదర్ కి వచ్చిందండి ఆలోచన. మా అన్నయ్య చాలా సత్యనారాయణ అంటాను, మా బ్రదర్ కి ఆలోచన వచ్చింది, ఇలాగా నేను టెంపుల్ కడదాం అనుకుంటున్నాను అని చెప్పాను కదండి ఆ స్టోరీలో. టెంపుల్ కడదాం అనుకున్నారు, కట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన అనగానే నాతో చెప్పారు. సరే అనేసి మేమిద్దరం స్టార్ట్ చేసాం. సరే ఆఫ్ అమౌంట్ వేసుకుని మనం స్టార్ట్ చేద్దాం అన్నట్టు మేము స్టార్ట్ చేసాం. బట్ తర్వాత ఏంటంటే మేము ఎవరిని అడగలేదు, అడగకుండానే వాళ్ళు సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎంతకంతా వాళ్ళు సహాయం చేసే వాళ్ళు అందరూ ఉన్నారు. అలాగే మా ఫ్యామిలీ సభ్యులు కూడా ఉన్నారు అందులో. ఇంకేంటంటే ఇప్పుడు సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరిని కూడా మీరు రండి సేవలో పాల్గొనడం ఎవరిని అడగలేదు. ఆమె తెచ్చుకుంది, ఆమె ఎన్నుకుని తెచ్చుకుందండి. నిజంగా ఆమె వీళ్ళు నాకు సేవకి అనేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగేవారండి, మేము ఈ సేవ చేస్తాం మేడం, మాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఇలా అడిగేవారండి. సరేనండి, నేను ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చానండి. మీరు అమ్మవారి సేవ చేస్తే అంతకన్నా పుణ్యం ఏముందనేసి నేను అవకాశం ఇచ్చాను. అలాగే నిజంగా చాలా కష్టపడి చేశారండి చాలా మంది. వాళ్ళందరికీ కూడా సుమన్ టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఏంటంటే ఈ నైట్ అంతా కూడా నిజంగా కూరగాయల అలంకరణ చేశారండి. నిజంగా కష్టపడి మా వాళ్ళందరూ. అది చూస్తే నిజంగా మీకు చూస్తారు ఇప్పుడు లోపలికి వెళ్ళి, కన్నులు విందుగా ఉంటది అమ్మవారు. చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది.
అదే విధంగా ఇప్పుడు ఈ టెంపుల్ ఏదైతే ఉందో అది కూడా మనం ఎప్పుడు ఎవరి దగ్గర మనం కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఎప్పుడు తీసుకోలేదండి. మనం ఓన్ గా చేసాము. అలాగే మన సేవ వీళ్ళందరూ ఉన్నారు, అమ్మవారి టెంపుల్ ముందు నుంచి వచ్చే వాళ్ళందరితో కూడా మీరు తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, అమ్మవారి ఆలయం ఎంత అంటే అతి తక్కువ కాలంలో ఎంతో మంది భక్తుల్ని తన వద్దకు చేర్చుకుందంటే ఆ మహిమ ఏంటో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చాలా మంది తమ కోరికలు తీరిన వెంటనే మళ్ళీ ఆలయానికి చేరుకొని తమ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తుంటే ఆ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించిన వాళ్ళకి మరి ఇంకెంత ఆనందంగా ఉంటుంది. సో అసలు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరి మళ్ళీ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ టెంపుల్ కి? టెంపుల్ శంకుస్థాపన అయిందండి. శంకుస్థాపన అయినప్పుడు నాకు తెలియదండి, అసలు ఇలాగా గుడి కడుతున్నారని కూడా తెలీదు. సడన్ గా విగ్రహ ప్రతిష్ఠ నాడు ఊరంతా పాంప్లెట్లు పెట్టి వారు కార్యక్రమానికి ముందుకు వచ్చారు. ఏంటి అని నేను అడిగితే ఇలాగ వారాహమ్మవారి గుడి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామండి, మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి కొవ్వూరు గ్రామంలో ప్రజలందరినీ కూడా ఇన్వైట్ చేశారండి. అప్పుడు వచ్చానండి నేను. మీరు కొవ్వూరేనండి? మాది కొవ్వూరండి. అప్పుడే వచ్చానండి నేను. అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కొన్ని చూశాను. అమ్మవారు యొక్క మహిమలు ఏంటంటే ఏం తెలియదు కానండి నాకు. అప్పుడు ఆ విగ్రహ ప్రతిష్ఠకు వచ్చిన తర్వాత నుంచి కూడా నేను ఆటోమేటిక్గా ఈ గుడికి కనెక్ట్ అయిపోయానండి. యాక్చువల్లీ అంటే మనము చాలా చోట్ల అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు కదా, కానీ వారాహి అమ్మవారి విషయానికి వచ్చేసరికి మనకి ఎక్కడ కూడా ఆలయాలు అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా, చాలా రేర్ గా చూస్తూ ఉంటాము. సో కొవ్వూరులో ఇలా పెడుతున్నారు అన్నప్పుడు, అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నా అన్నప్పుడు అందరికీ కూడా ఒక రకమైన భయాందోళన కలిగిందండి. ఫ్యాక్ట్ గా చెప్పాలంటే అమ్మవారి ఉగ్ర రూపం ఏంటి, సడన్ గా అమ్మవారిని తీసుకొచ్చేస్తున్నారు అని చెప్పేసి మన గ్రామంలో కొంతమంది పండితులతో చుట్టా మొత్తం గ్రామస్తులు అందరూ కూడా ఒక రకమైన భయాందోళనకు గురయ్యామండి అందరూ కూడా. ఆ తర్వాత ఆటోమేటిక్గా అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ అయిన నుంచి కూడా పదుల సంఖ్యలో వచ్చేవారండి కొంతమందిగా. అందులో కొంతమంది రెగ్యులర్గా అలా వచ్చేవాళ్ళం. ఆటోమేటిక్గా అమ్మవారికి మేము అందరూ కనెక్ట్ అయిపోయి డైలీ కస్టమర్లాగా వచ్చాం. ఈ లోపల అమ్మవారి గుప్త నవరాత్రులు కార్యక్రమాలు మన వారాహి అమ్మవారి శక్తిపీఠ వ్యవస్థాపకులు ఇలా చేద్దామండి, ఇలాగా దీన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి వారు మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం మేము సరే మేడం గారు మీరు ఎలాగంటే అలా చేద్దాం అని చెప్పేసి మేము అందరం ముందుకు వచ్చామండి. అక్కడి ఆటోమేటిక్గా వారి శక్తికి మించండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ వారాహి అమ్మవారి శక్తిపీఠ వ్యవస్థాపకులు ఏంటంటే నిజంగా వారు ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి వారు తెచ్చుకునేవారండి. ఎవరు గుడిని కూడా వారు ఏర్పరచుకున్న అమ్మవారిని కూడా వారు అప్పుడప్పుడు వాళ్ళు తీసుకున్న మనీతోటి ఎవరిని డొనేట్ అడగకుండా వారు సొంతంగా నిర్మించుకున్నారండి. అది అండి రాకుర్తి కృష్ణ గారు అండి డైలీ చూసివ్వండి. ఇలా నైట్ పగలు అలా గుడి కట్టుకునేవారండి. ఒకనాడు నైట్ తుప్పలనక అయ్యానుక శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న అమ్మవారిని నిలబెడుతున్న అమ్మ అక్కడ అని తెచ్చి పెట్టుకున్నారండి. ఆయన పాప వాళ్ళ ముగ్గురే కష్టపడి ఇవ్వరండి. అలా నైట్ అనగా పగలనగా కాకినాడ నుంచి వచ్చి నేను రోజు డైలీ కాకినాడ నుంచి వచ్చి అర్ధరైతుగా చూసుకుని ఇదేంటి ఇప్పుడు ఎవరు మనుషులు చూస్తే వాళ్ళ పాపం పని చేసుకుని అలా ఒక మేస్త్రిని నెట్టుకుని అలా కష్టపడి గుడి నిలబెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆవిడ చేస్తాం బాగా 2 నెలలు మట్టి ఇంకొకరు అర్థం పట్టారమ్మ ఆ పూజలు చేస్తాను. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవి నమః. నా పేరు చిన్న అండి, మాది కాకినాడ. అయితే మేము లక్ష్మీ ప్రసన్న గారి ఇన్స్టాలో రీల్ చూసి అసలు వారాహి అమ్మవారి గుడి అంటే ఏంటి, అసలు వారాహి అమ్మవారు ఎలా ఉంటారో చూద్దామని చెప్పేసి మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ వచ్చి ఒక 2 సార్లు దర్శనం చేసుకున్న వెంటనే అమ్మవారు ఏదో శక్తి ఆవహించినట్టు మమ్మల్ని చాలా మేము ఇదిగా ఫీల్ అయ్యాము. దానివల్ల మేము దీక్ష తీసుకున్నాము. ఈ దీక్ష తీసుకుని 9 రోజులు కూడా ఇక్కడే గుడి దగ్గర సేవ చేసుకుంటూ రాత్రుల పగలు కూడా ఇక్కడే మేము సుమారు 15 మంది స్వాములు ఇక్కడే ఉంటున్నామండి. అలాగే ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అని అసలు మనం చేయొచ్చా, మా దీక్ష చేసుకోవచ్చు లేదని చాలా డౌట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు క్లారిఫై చేసి లక్ష్మీ ప్రసన్న గారు కానీ వాళ్ళ బ్రదర్ గారు కానీ ఇక్కడ మాకు అవకాశం కల్పించారు. వారాహి అమ్మవారి నవరాత్రులు చివరి రోజు కావడంతో భక్తులు విపరీతంగా క్రౌడ్ అయితే పెరిగిపోతోంది. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా క్యూ లైన్ లో బారులు తిరుగుతున్న పరిస్థితి. అమ్మవారికి ఆరాధన చేసేందుకు వీళ్ళంతా కూడా ఈ ప్లేస్ కి అయితే చేరుకుంటున్నారు. మేడం మీరు ఎప్పుడు ఇంతకు ముందు వచ్చారా? లేదండి, ఇదే ఫస్ట్ టైమా? ఎలా తెలిసింది మీకు ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు? యూట్యూబ్ లో చూసి వచ్చారా? ఓకే అమ్మ, మీరు ఇంతకు ముందు వచ్చారా? లేదండి, ఇదే రావడం ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది? అంటే వారాహి అమ్మవారి ఆలయాలు ఎక్కడ మనం చూడడం కదా, చూడలేదు. సో మన ప్రాంతంలో వారాహి అమ్మవారి ఆలయం ఉంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మవారి నిదర్శనం బాగుంటుందనే కదండి వచ్చాం మరి. రైట్.
ఏమండి ఇంతకు ముందు వచ్చారా మీరు? లేదు మేడం. ఇదే ఫస్ట్ టైం. ఎలా తెలిసింది మీకు ఇక్కడ టెంపుల్ ఉందని? ఫోన్ లోనే చూస్తామండి, యూట్యూబ్. అంటే ఇక్కడెక్కడ కూడా మనము వారాహి అమ్మవారి గుడి చూడం కదా. లేదండి. ఫస్ట్ టైం మన ప్రాంతంలో వారాహి అమ్మవారి ఆలయం ఉండడం ఎలా అనిపిస్తుంది? అది మన అదృష్టం మేడం. మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడో కాశీలో తప్పితే అమ్మవారి గుడి లేదు. అందుకే ఆ భాగ్యాన్ని దక్కించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇంతకు ముందు వచ్చారండి? లేదు మేడం, ఇప్పుడే వచ్చాం. మీరు కూడా ఇలా యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూస్తుంది నేను, ఇలా సుమన్ టీవీ ప్రోగ్రామ్ అలాంటి వాటిలో వచ్చి చూసిన దానికి మేము కూడా రాజమండ్రి అవతల నుంచి వచ్చామండి. ఇవాళ రాజమండ్రి అవతల. యాక్చువల్లీ కొవ్వూరు అనగానే మీకు అనిపించిందా రాజమండ్రి దగ్గర కొవ్వూరేమో అని? అలా అనుకున్నామండి, కానీ మా వాళ్ళు కాకినాడ దగ్గర అని చెప్పి తెలుసున్న వాళ్ళ ద్వారా మ్యాప్ పాయింట్ ద్వారా తెలిసి ఇప్పుడు ఇవాళ లాస్ట్ డేట్ అని వచ్చామండి. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ? మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఆవిడ చాలా చాలా అదృష్టం ఉంటేనే ఇలా వచ్చి చూస్తామేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సో చూసారు కదా, సుదూర ప్రాంతాల నుంచి కూడా, అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించేందుకు చాలా మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. కాకినాడ నుంచి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మన ప్రాంతంలో వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించడం, అందులోనూ ఇంత విశేష ఆదరణ పొందడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. మేము ఇంట్లో కూడా నిలబెట్టుకున్నామండి, నిన్న తాంబూలం ఇచ్చుకున్నామండి. అంటే ఈ రోజు చివరి రోజు అని వచ్చారా? దర్శనానికి రావాలని వచ్చాం. ఇంతకు ముందు వచ్చారండి మీరు? రాలేదండి. ఎలా అనిపిస్తుందండి ఇక్కడికి రావడం? చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అంటే మన ప్రాంతంలో ఎప్పుడు చూడలేదు కదండి, కొత్తగా చూసాం కదా, కొంచెం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చామండి ఇక్కడికి. చూసారు కదా, మొత్తానికి అయితే భక్తులంతా కూడా చివరి రోజు అమ్మవారి నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో క్యూ లైన్ లో బార్లు తిరుగుతున్నారు. నవరాత్రుల్లో చివరి రోజు దర్శనం చేసుకునేందుకు వీళ్ళంతా ఆసక్తి చూపుతున్నారు. నార్మల్ గా గుప్త నవరాత్రులు అనేది అమ్మవారికి చేస్తూ ఉంటారు. అంటే తెలియకుండా సీక్రెట్ గా చేసుకునే గుప్త నవరాత్రులు చాలా మంది, వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా మంది ఈ సంవత్సరం చేసుకుంటూ ఉన్నారు. అయితే చివరి రోజు కాబట్టి అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి బార్లు తిరుగుతున్నారు. సాయంత్రం కూడా మనకి హోమం కార్యక్రమం ఉండడంతో వీళ్ళంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి. అలాగే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొవ్వూరు గ్రామం అనేది కాకినాడ రూరల్లో ఉన్న కొవ్వూరు గ్రామం ఇది ఒక మారుమూల పల్లెటూరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి సౌకర్యాలు అవి కూడా అంతగా ఉండవు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేందుకు గానీ లేదంటే అక్కడ భోజన వసతి గానీ ఉంటుందా అని చూసుకుంటూ ఉంటాం. కానీ కొవ్వూరు గ్రామంలో అవేమీ ఉండకపోవడం వల్ల వీళ్ళ సొంత డబ్బులతోనే అన్న సమారాధన కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ వీళ్ళ సొంత డబ్బును వెచ్చించి మాత్రమే ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఎవరి వద్ద దాతల నుంచి గానీ మరే విధంగా గానీ వీళ్ళు ఎలాంటి ఫండ్ అనేది కూడా లేకుండా తాము నిర్మించామంటూ కూడా చెబుతున్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ భక్తులందరూ తమంతట తాము వచ్చి ఈ అన్న సమారాధనకు కానీ లేదంటే పూజలకు కానీ ఏదైనా విరాళ రూపంలో, డబ్బు కాకుండా వస్తువు రూపంలో విరాళాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నారు. అమ్మవారి మహిమ వల్లే ఇదంతా జరుగుతుంది అంటూ కూడా వీళ్ళంతా నమ్ముతున్న పరిస్థితి. వారాహి అమ్మవారి వ్రతం చేసుకునేందుకు మోహన్ పబ్లికేషన్స్ వారు ఈ బుక్స్ అన్నిటిని కూడా పబ్లిష్ చేయడం జరిగిందటండి. ఇవన్నీ కూడా భక్తులకి ఫ్రీగా పంచుతున్నారనమాట. మనం వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంటామో ఒక బుక్ ని చూసి అందులో అమ్మవారి వ్రతకల్పం ఎలా అయితే చదివి వారాహి లక్ష్మీదేవి పూజ చేస్తామో అలాగే వారాహి అమ్మవారి వ్రతకల్పం మనం ఇది చూసి ఈజీగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిని భక్తులకు కూడా పంచుతున్న పరిస్థితి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి ఇక్కడికి? మాది ఈ ఊరేనండి. నమస్తే అండి. సేవ చేస్తున్నానండి. నా పేరు దౌలూరు కేదారేశ్వరరావు అండి. నేను ఇక్కడ 2 రోజులు సేవ చేద్దామని వచ్చానండి. కాకపోతే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. 2 రోజులు దాటి చేయాలంటే నేను పనిలోకి వెళ్ళాలి, తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఈ లోపల మా ఓనర్ గారు, నేను కాకినాడలో వెంకటేశ్వర ఫ్యాన్సీ మార్ట్ ఉంది, పూజ సామాగ్రి, అందులో పనిచేస్తానండి, బొండా కృష్ణ గారి షాప్లో. ఆయన దర్శనానికి రావడం జరిగిందండి. ఆయన దర్శనానికి వచ్చి అడిగాను నేను అప్పుడు, సార్ ఇక్కడ 2 రోజులు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా 9 రోజులు ఉందామని ఉన్నదండి అని చెప్తే, చెయ్యమ్మా దానికే ఉంది అని చెప్పేసి ఆయన నాకు వెళ్తూ దర్శనం చేసుకుని వెళ్తూ కొంచెం అమౌంట్ కూడా ఇచ్చారండి, ఇక్కడ ఉంచుకో అని చెప్పేసి. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఈ 9 రోజులు కూడా నేను సేవ చేసుకున్నానండి. నమస్తే అండి. నేను ఈ గ్రామం అండి, నాది కొవ్వూరు. నేను యాక్చువల్గా రాజమండ్రిలో వర్క్ చేస్తానండి.
కానీ నేను ఇన్స్టాల్ ఎప్పుడు గుళ్ళకి వెళ్ళి ఇన్ని రోజులు అనేది నేను లేను ఎక్కడ, ఎందుకంటే నాకు లీవ్ ఇవ్వరు. సో నేను హాస్పిటల్ ఒక విజిటర్ హాస్పిటల్ అని చేస్తాను. అయితే ప్రసన్న గారి వీడియో నేను ఇన్స్టాలో చూశాను. ఏంటి మన గుళ్ళోనే, ఏంటి మన ఊర్లో మన ఇంటి పక్కనే ఇలా చేసి ఎంతో జనం, ఆ జనం చూసండి నాకు నిజంగా ఆ లీవ్ ఇవ్వలేదు. కానీ ఏంటంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి, నేను 4 days 5 days ఏంటి ఎక్కడెక్కడో వస్తున్నారు, మన ఇంటి పక్కన ఇల్లు మనం చేయకపోతే ఎలా, ఏంటి మనం ఏదో సేవ మనంతో చేసుకోవాలి, మన పక్కన మన వీధిలో మన అదృష్టంగా భావించాలి. ఎక్కడెక్కడో వస్తున్నారు, విజయనగరం, వైజాగ్, బెంగళూరు, ఇలా ప్రసన్న గారు ఇన్స్టాలో చూడడం, స్టేటస్ వల్ల ఆవిడ పెట్టడం వల్ల ఎక్కడెక్కడో అసలు వారాహి మాత గుడి ఉందని, మా ఊరు ఉందని చాలా మందికి తెలియదు. కాకినాడ పక్కన కొవ్వూరు అనుకోరండి, రాజమండ్రి కొవ్వూరు అనుకుంటారు. అలాంటిది మాకు ఒక కాకినాడ పక్కన కొవ్వూరు, ఇలా వారాహి మా గుడి టెంపుల్ అంటే అడ్రస్ తెలిసేలాగా ఈ రోజు ప్రసన్న గారు చాలా ఇదిగా తీసుకెళ్లి ఎక్కడెక్కడో అండి డిస్ట్రిక్ట్ విదేశాల నుండి కూడా ఆవిడకి కాల్ చేసి ఇలా అడుగుతున్నారండి. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే పక్కనే మా వీధిలోనే ఇది ఇలా జరగడం, మా ఊర్లోనే ఇలా చాలా ఆనందంగా ఉందండి. ఈ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత రాష్ట్రాలు దాటి కూడా ఈ ప్రాంతానికి భక్తులు చేరుకుంటున్నారు అంటే అది కేవలం అమ్మకున్న మహిమ మాత్రమే అంటూ కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి అమ్మవారిని మనం కూడా దర్శించుకుందాం. అయితే కొవ్వూరు గ్రామానికి ఎలా చేరుకోవాలి అనేది ఒకసారి క్లియర్ గా చెప్తాను. మనకి కాకినాడ చేరుకున్న తర్వాత జగన్నాథపురం వంతెన వరకు వచ్చిన తర్వాత చంద్రిక థియేటర్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ థియేటర్ డౌన్ లో పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని ఆపోజిట్ లో ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్ లో దాదాపు 4-5 కిలోమీటర్లు లోపలికి వస్తే కొవ్వూరు గ్రామం వస్తుంది. కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారి టెంపుల్ అంటే ఎక్కడ అంటే వాళ్లే చేపట్టుకుని తీసుకొచ్చే పరిస్థితి అన్నమాట. సో ఈ రోజు అయితే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో చివరి రోజులో భాగంగా హోమం కూడా జరగనుంది. అలాగే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కానివ్వండి, లేదంటే కొండబాబు గారు కానీ ఈవినింగ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా వీళ్ళంతా చెబుతున్నారు. అలాగే భక్తులు కూడా చాలా మంది ఈ హోమాన్ని సందర్శించేందుకు అమ్మవారి కృపకు పాత్రలు కావడం కోసం బారులు తీరుతున్న పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పార్కింగ్ సదుపాయం ఉండదు కాబట్టి, ఎందుకంటే ఇది మారుమూల పల్లెటూరు, అలాగే పెద్ద రోడ్లు అయితే ఇక్కడ ఏమీ ఉండవు, చిన్న రోడ్లు కాబట్టి మనం పెద్ద వెహికల్స్ లో వస్తున్నప్పుడు కాస్త దూరంగానే మన వెహికల్స్ ని పార్క్ చేసుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలినడకనే ఇక్కడికి చేరుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనమే కాదు, మన సౌకర్యార్థం మనం కార్లలో వస్తూ ఉంటాం, కానీ మిగిలిన వారికి ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి ఇది పల్లెటూరు కాబట్టి కేవలం అందుకే అన్నిసార్లు నేను చెబుతున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను నేను వచ్చినప్పుడు. సో ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం దూరంగానే మీ వెహికల్స్ పార్క్ చేసుకొని కాలినడకన వస్తే చాలా మంచిది.